ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ ఉమెన్ తెలుగు. గ్రూప్ టీకి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ, యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ జెనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత? ఆప్షన్స్: ఏ అణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య, బి అణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య, సి అణువులోని ప్రోటాన్ల సంఖ్య, ఆప్షన్ డి అణువులోని న్యూట్రాన్ల సంఖ్య. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అణువులోని ప్రోటాన్ల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో ఏది సమ్మేళనానికి ఉదాహరణ? ఆప్షన్స్: ఏ ఆక్సిజన్, బి నైట్రోజన్, సి నీరు, డి హీలియం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నీరు. నెక్స్ట్ క్వశ్చన్: నీటి పరమాణు ద్రవ్యరాశి ఎంత? ఆప్షన్స్: ఏ 16 గ్రామ్స్, బి 18 గ్రామ్స్, సి 20 గ్రామ్స్, డి 22 గ్రామ్స్. ఆన్సర్ ఆప్షన్ బి 18 గ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్: గ్లూకోజ్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? ఆప్షన్స్: C5H10O5, ఆప్షన్ బి C6H12O6, ఆప్షన్ సి C7H14O7, ఆప్షన్ డి C8H16O8. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుండి మనం చదువుకున్నదే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి C6H12O6 అనేది గ్లూకోజ్ యొక్క పరమాణు సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్: ఒక మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి గురించి క్రింది ప్రకటనలో ఏది నిజం? ఆప్షన్స్: ఏ ఇది పరమాణు సంఖ్యకు సమానం, ఆప్షన్ బి ఇది ఒక అణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం, ఆప్షన్ సి ఇది ఒక అణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య, ఆప్షన్ డి ఇది ఒక అణువులోని ప్రోటాన్ల సంఖ్య. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇది ఒక అణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్: ఒక అణువులోని ప్రతి మూలకం యొక్క పరమాణువుల సంఖ్యకు పదం ఏమిటి? ఆప్షన్స్: ఏ పరమాణు సూత్రం, బి పరమాణు సంఖ్య, సి పరమాణు ద్రవ్యరాశి, డి అనుభావిక సూత్రం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పరమాణు సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్: విద్యుత్ ఛార్జీల ప్రవాహ రేటును ఏమంటారు? ఆప్షన్స్: ఏ విద్యుత్ పొటెన్షియల్, బి విద్యుత్ వాహకత, సి విద్యుత్ ప్రవాహం, డి పైవేవీ కాదు. ఆన్సర్ సి విద్యుత్ ప్రవాహం. నెక్స్ట్ క్వశ్చన్: విద్యుత్ పొటెన్షియల్ను కొలవడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్: ఏ ఆమ్మీటర్, బి గాల్వనోమీటర్, సి వోల్ట్ మీటర్, డి పొటెన్షియోమీటర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వోల్ట్ మీటర్. నెక్స్ట్ క్వశ్చన్: పొటెన్షియల్ వ్యత్యాసం సగానికి తగ్గితే కండక్టర్ ద్వారా ప్రవహించే విద్యుత్తుకు ఏమి జరుగుతుంది? ఆప్షన్స్: ఏ ఇది రెట్టింపు అవుతుంది, బి ఇది అలాగే ఉంటుంది, సి సగానికి తగ్గుతుంది, డి 0 అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సగానికి తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ యొక్క యూనిట్ ఏమిటి? ఆప్షన్స్: ఏ ఆంపియర్, బి ఆంపియర్ టర్న్, సి వోల్ట్, డి ఓం.
దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంపియర్ టర్న్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్రువణ కెపాసిటర్ చిహ్నం ద్వారా దేన్ని సూచిస్తారు? ఆప్షన్స్ ఏ రెసిస్టర్, బి ఇండక్టర్, సి కెపాసిటర్ ధ్రువణమైంది, డి డయోడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కెపాసిటర్ ధ్రువణమైంది. 12th క్వశ్చన్, ఓం నియమం ఇలా చెబుతోంది. Ohm's law states that options V equal to I by R, option B I equal to V by R, option C R equal to V by I, 5 ఏవి కావు. సో దీనికి ఆన్సర్ కూడా మనకి చిన్నప్పటి నుండి తెలిసిందే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి I equal to V by R. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూజ్ వైర్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ ఏ కరెంటు పెంచడానికి, బి కరెంటు తగ్గించడానికి, సి అధిక కరెంట్ నుండి సర్క్యూట్లను రక్షించడానికి, ఆప్షన్ డి విద్యుత్ వినియోగాన్ని పరిమితం చేయడానికి. ఆప్షన్ సి అనేది సమాధానం, అధిక కరెంట్ నుండి సర్క్యూట్లను రక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, నిరోధకత యొక్క ఉష్ణోగ్రత గుణకం ఏమిటి? ఏ ప్రతి డిగ్రీ సెల్సియస్కు నిరోధకతలో మార్పు, ఆప్షన్ బి ప్రతి డిగ్రీ సెల్సియస్కు వోల్టేజ్లో మార్పు, ఆప్షన్ సి ప్రతి డిగ్రీ సెల్సియస్కు విద్యుత్లో మార్పు, ఆప్షన్ డి పైవేవి కావు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రతి డిగ్రీ సెల్సియస్కు నిరోధకతలో మార్పు. నెక్స్ట్ క్వశ్చన్, జన్యుశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ ఏ గ్రెగర్ మెండల్, బి చార్లెస్ డార్విన్, సి జేమ్స్ వాట్సన్, డి ఫ్రాన్సిస్ క్రిక్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రెగర్ మెండల్. నెక్స్ట్ క్వశ్చన్, వంశపారంపర్యత మరియు వైవిధ్యం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ జన్యుశాస్త్రం, సి బాహ్య జన్యుశాస్త్రం, డి వంశపారంపర్యత. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జన్యుశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట లక్షణాన్ని ఎన్కోడ్ చేసే డిఎన్ఏ యొక్క విభాగానికి పదం ఏమిటి? ఆప్షన్స్ ఏ జన్యువు, బి క్రోమోజోమ్, సి జీనోమ్, డి అల్లెలే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జన్యువు. నెక్స్ట్ క్వశ్చన్, క్రోమోజోమ్ 21 యొక్క అదనపు కాపీ వల్ల ఏ జన్యుపరమైన రుగ్మత సంభవిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆప్షన్స్ ఏ డౌన్ సిండ్రోమ్, బి టర్నర్ సిండ్రోమ్, సి క్లెయిన్ఫెల్టర్ సిండ్రోమ్, డి సిస్టిక్ ఫైబ్రోసిస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్, జన్యు సమాచారం ఒక తరం నుండి మరొక తరానికి పంపబడే ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ ఏ మ్యుటేషన్, ఆప్షన్ బి జన్యు ప్రవాహం, ఆప్షన్ సి వంశపారంపర్యత, డి జన్యు వ్యక్తీకరణ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వంశపారంపర్యత. లాస్ట్ క్వశ్చన్, ఒక జీవి యొక్క డిఎన్ఏ క్రమంలో మార్పుని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మ్యుటేషన్, ఆప్షన్ బి జన్యు వైవిధ్యం, సి జన్యు వ్యక్తీకరణ, ఆప్షన్ డి బాహ్య జన్యు మార్పు. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎన్ని క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా గెస్ చేయగలిగారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనం క్విజ్ 3కి సంబంధించిన టాపిక్స్ అయితే చూద్దాం. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ఒక క్విజ్ అనేది పెట్టుకున్నాం. ఇది వచ్చేసి సెకండ్ క్విజ్. అలాగే నెక్స్ట్ క్విజ్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఇప్పుడు చూద్దాం. అర్థమెటిక్లో వచ్చేసి సింప్లిఫికేషన్స్ అంటే బోర్డ్మస్ రూల్ టైప్లో సింప్లిఫికేషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్లోనే ఫ్రాక్షన్స్ కూడా సింప్లిఫికేషన్స్ అండ్ ఫ్రాక్షన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ వచ్చేసి నంబర్ సిరీస్ అండ్ అనాలజీ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇంకా మన క్విజ్కి సంబంధించిన టాపిక్స్ వచ్చేసి
ఫిజిక్స్ నుండి అయితే లైట్ అనే టాపిక్ నుండి, అలాగే కెమిస్ట్రీ నుండి పీరియాడిక్ టేబుల్ నుండి, అలాగే బయాలజీ నుండి వచ్చేసి హ్యూమన్ బాడీ అనే టాపిక్స్ అయితే చదివి నెక్స్ట్ క్విజ్‌కి రెడీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా గ్రూప్ డీకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి.